ఎరా మామ సుఖదేస్తే మాకు కూడా ఉంచకుండా మొత్తం లాగించేటోడివి. ఏంది అలాగున్నావు? ఏంది సంగతి? ఏం లేదురా. ఏంది రోయ్ అయ్యారు కూతురు అంతలానే సైక్కెత్తుందా? మాకు చెప్తే సంతోషిస్తాం కదా. ఆ అమ్మాయి అయ్యోరమ్మాయిని మీకెళ్ళి తెలుసురా? అరే బాబు రంకు బొంకు ఎప్పుడు తాగవరా, అలా అన్నీ తెలిసిపోతాయి అంతే. ఊళ్ళో ఎవడే బొక్కలోకి వెళ్తున్నాడో ఆ బొక్కలన్నీ నాకు తెలిసిపోతాయిరా. అదేం కాదురా. అయ్యో బాబోయ్, అయ్యో రమ్మయ్యా. వారిని ఊరందరికీ అయ్యోరు మొగుడైతే ఆడి కూతురికి నువ్వు మొగుడవుతావా? భలేగుందరా. పేదవాడిగా ఆశపడ్డాను, ప్రేమించాను. అయినా మళ్ళీ దరిద్రులను అమ్మాయి గారు ఎందుకు కట్టుపడతారా? బొక్కేం కాదు, ముందు మొదలెట్టు, అటు కూడా తగ్గొట్టు, తర్వాత టాటా కొట్టు, మేము చూసుకుంటాం. ఏంద్రా మీరు చూసుకునేది? పగలైతే పని చేసి రాత్రి అయితే మొందేసి మొత్తం దిగ్గానే దండలు ఇయ్యరు అని బతకాలరా. అందుకే ఒక్కసారి ఊరు దాటాలనుకుంటున్నా, బయట వాళ్ళు ఒకటి చూడాలనుకుంటున్నా. మీరు వచ్చినా రాకపోయినా నీ ఊరు దాడతా. రాయ్, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఊరు కట్టుబాటుని అయ్యో అమ్మని ఎదిరించి మనం బతకలేం. ఇప్పుడేమైనా బతుకున్నామా? పోరాడితే పోయేదేం లేదురా, బానిస సంఖ్యలో తప్ప. నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరో, నాతో పోరాడేదెవరో, ఎక్కడెవరు చచ్చేదెవరో మీరే నిర్ణయించుకోండి. శివ, చిన్నప్పటి సంధి కలిసే బతికినాన్రా. సావో బతుకో తేల్చుకుందాం. నువ్వేడికి రమ్మంటే ఆడికొస్తాం. ఊరు నుండి బయటకు వెళ్ళాలంటే మనం ఉత్తర దూరం గుండా వెళ్ళాలా. అటుగా అయ్యోరు బకాసులు ఉంటారు, మనం పడమట్లంక దూరం గుండా పోతాం. తెల్లారేసరికి అంతా అయిపోవాలి. రండ్రా. అయ్యి బాబోయ్, ఇంత పెద్ద కొండ నేను ఎక్కలేకపోతున్నాను రా. ఇంకెంతో లేదు, రారా. రండ్రా. ఒరే, ఈ టైపు నేను దారి ఆపడతలేదురా. తెల్లారిపోతే అయ్యోరు తెలితే చంపేస్తారా. అవునరా, వెనక్కి వెళ్ళిపోదాం. సరే రండ్రా. జాతక రండ్రా. ఆడెవరో ఉన్నారా? వదలరా చూద్దాం. వదలరా, వదలరా. ఓయ్ బాబోయ్, వచ్చేస్తారా? వదలరా.